వినాయకుడు నిమజ్జనం ఎలా అయిందో సరదాగా చూసేద్దాం. गणपति पप्पा मोरया। जय 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 विनायका जय 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 राज की जय। లైట్ ని మొహం మీద తీసుకున్నావు కదా నందిని, నేను కూడా వస్తే నేను తెలుగు అవుతా. తీసేరా తీసేయి. yes దండాలయ్యా ఉండ్రాలయ్యా జయం జయ దేవ నీ అండా దండా. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వారేవా విక్రమ్. సో మళ్ళీ ఈరోజు నుంచి రెగ్యులర్గా ఇంకా మీకు దగ్గరగా ఉందాం, యూట్యూబ్ ద్వారా చాలా క్లోజ్గా ఉందాం అని చెప్పి ఫిక్స్ అయ్యి అనమాట. అంటే నా ఛానల్ ద్వారా కూడా, అంటే ఆల్మోస్ట్ మేడం అంతే ఛానల్ కూడా నేను శ్రీవన్ నందిని మీకోసం రాక్ చేస్తుంటాము. మా రియల్ థింగ్స్ మేము నిజంగా ఎలా ఉంటాము, సో న్యాచురల్గా మీతో పంచుకుంటూ ఉంటాం. అండ్ ఈరోజు ముఖ్యంగా ఏంటంటే మీకు తెలుసు మేము టెంపుల్స్కి వెళ్తుంటాం, అంటే చాలా గోవాకి బ్యాంకాక్ అన్నిటికి వెళ్తుంటాం. అలానే టెంపుల్స్ అంటే కూడా చాలా ఇష్టం. నేను అయ్యప్ప దీక్ష తీసుకుంటుంటాను. సో డెఫినెట్గా మీకు తెలిసి ఇవన్నీ నేను మీతో షేర్ చేశాను కాబట్టి. అండ్ ఫస్ట్ టైం వెళ్ళాను, మీన్ విత్ ఫ్యామిలీ వెళ్ళాను. నేను శ్రీవన్ నందిని ముగ్గురు వెళ్ళాము. ఫస్ట్ టైం మీరు ముందు బ్లాగ్స్లో చూసుంటారు, కాశీ. ఎస్, సో మా ఇంటి ఇలవేల్పు మహాశివుడు. సో అందుకని మొన్న ఫస్ట్ టైం కాశీకి వెళ్ళడం జరిగింది. మీరందరూ చూశారు మేడం అంతే బ్లాగ్స్లో. అండ్ ముఖ్యంగా నేనేం చెప్తున్నానంటే, మొన్న వెళ్ళిన తర్వాత అండి నిజంగా నేను మాత్రం చాలా 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 ఎంజాయ్ చేశాను. అంటే ఒక మంచి విషయం మీద షేర్ చేసుకోవడానికి వచ్చాను. ఆబ్వియస్గా కాశీ అంటే అది చాలా పెద్ద పుణ్యక్షేత్రం. అంటే లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా జీవితకాలంలో ఒక్కసారైనా సరే కాశీ దర్శనం చేసుకోవాలని చెప్పి అనుకుంటుంటారు. అలానే అక్కడ నీళ్లు, గంగా నీళ్లు కూడా చాలా పవిత్రమైనదని మనకి ఎప్పుడో తెలుసు అండి. మన పూర్వీకులు చెప్తారు, మనకి డెఫినెట్గా కొంచెం ఊహ రాగానే మనకు తెలిసిపోతుంటుంది అన్నమాట. కాశీ 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 అని వింటూనే ఉంటాం. సో మొత్తానికి మనం వెళ్ళి కాశీ దర్శనం అద్భుతంగా జరిగింది. అండ్ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలని చెప్పి నేను మీరు షేర్ చేస్తున్నాను. అది ఏంటి అంటే, నాకు కాశీలో బాగా నచ్చింది ఏంటంటే అండి, అక్కడ అంటే నేను చూసింది మేబీ ఉండొచ్చేమో కానీ అక్కడ నార్మల్గా నేను చూసినంత వరకు ఇన్ఫ్లుయెన్స్ అక్కర్లేదు, ఎమ్మెల్యేలు మినిస్టర్ల లెటర్లు అక్కర్లేదు, ఎవరెవరో బిగ్ షాట్స్ పెద్ద ఇదేం అక్కర్లేదండి. నిజంగా దర్శనం చేసుకోవడానికి మనం దాచుకుని కొంత డబ్బులుంటే చాలు అనిపించింది అనమాట. ఎందుకంటే అక్కడ ఏంటంటే ప్రతి ఒక్క భక్తుడికి మంచి దర్శనం కావాలంటే, అంటే చాలా చిన్నగా అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు సంపాదిస్తున్నారు, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నారు. అందుకే నాకు తెలిసి అప్పుడు సినిమాలు కూడా కాశీ అంటే అందరూ సంపాదిస్తారు, అందరూ బాగుంటారు. ఎందుకంటే డెఫినెట్గా మనందరికి హైదరాబాద్ ఎందుకు ఇష్టం. సో ఎక్కడ వాళ్ళైనా సరే హైదరాబాద్ వచ్చి బతకొచ్చు. హైదరాబాద్ కానీ బాంబే కానీ ఇలాంటి కొన్ని సిటీస్లో ఎలాంటి వాళ్ళనే బతకొచ్చు అనమాట. సో మనకు తెలుసు కదా. సో నాకు కాశీ అని కనిపించిందండి. అంటే అక్కడ ఒక రిక్షా పుల్లర్ దగ్గర నుంచి, ఒక ఆటో డ్రైవర్ దగ్గర నుంచి, ఒక చిన్న అసిస్టెంట్ల దగ్గర నుంచి ఎవరైనా సరే హ్యాపీగా బతుకుతున్నారు, హ్యాపీగా సంపాదించుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నేను దర్శనం చేసుకోవాలంటే మేము ఏం లెటర్లు ఏం తీసుకెళ్ళలేదండి. అక్కడికి వెళ్ళాము, ఒక ఆటో డ్రైవర్ని అడిగాము. అతను, సార్ మీరు అక్కడ దర్శనం చేసుకుని వచ్చేదాకా ఉంటాను సార్, 700 రూపీస్ అన్నాడు. హ్యాపీ అనిపించింది. మేము అందరం ఒకటే ఆటో ఎక్కాం, ఆల్మోస్ట్ 8 మెంబర్స్ వెళ్ళాం. పెద్ద ఆటో వెళ్ళాము. అక్కడే ఉంచాడు, సార్ ఈ అబ్బాయిని పట్టుకోండి. అంటే ఇది చెప్పుకోవడం తెలియదు కానీ నేను నా ఆడియన్స్ కాబట్టి నేను మనస్ఫూర్తిగా చెప్పేస్తున్నాను, నేను నిజంగా కాబట్టి చెప్పేస్తున్నాను. సో అబ్బాయిని పట్టుకోండి సార్, మీకు డోర్ దాకా తీసుకెళ్తాడు, జస్ట్ పర్ హెడ్ 100 రూపీస్ ఇవ్వండి అన్నారు. అయ్యో హ్యాపీ కదా అని చెప్పి 100 రూపీస్ ఇచ్చాము, 800 రూపీస్ ఇచ్చాము. వెనకాల నుంచి తీసుకెళ్ళి మెయిన్ డోర్ దగ్గర వదిలాడు. సో అక్కడ ఇంకొక లోపల పూజని పరిచయం చేశాడు ఆయన. సార్ మీకు డైరెక్ట్ దర్శనం కావాలంటే 300 పే చేయమన్నారు. అసలు ఎందుకంటే మాకు అసలు ఎక్కువ అనిపించలేదండి, ఎందుకంటే అక్కడ ఏం టికెట్ లేదు, బయట ఎంట్రీ టికెట్లు అవి ఏం లేవు. సో వెళ్ళాం, హ్యాపీగా ఫాస్ట్గా దర్శనం చేసుకొని అది కూడా దగ్గర నుంచి చూసి వచ్చాం, చాలా ఆనందించాం. అండ్ మా నందిని అప్పుడే వచ్చి స్టార్ట్ చేస్తుంది చెప్పడు. నందిని మన వెళ్ళిన కాశీ గురించి చెప్తున్నానే, ఇట్రా మన కాశీని ఎంత ఎంజాయ్ చేసామని చెప్తున్నాను అనమాట. అక్కడ అంటే మనం దర్శనానికి దాచుకున్న డబ్బులు మనం టికెటింగ్ కొనకుండా ఖర్చు పెట్టుకుంటే చాలన్నమాట. మా అత్తమ్మ అయితే మళ్ళీ నెక్స్ట్ లెవెల్. దర్శనం అయిన తర్వాత నేను సరిగ్గా చూడలే, నేను మళ్ళీ చూస్తాను చెప్తే
పాప అక్కడతను అయ్యో మాతాజీ ఏం పర్లేదు సార్ మీకు కూర్చొని చెప్పి మళ్ళీ మా అత్తమ్మని తీసుకెళ్ళి మళ్ళీ దగ్గర నుంచి దర్శనం చేయించి తీసుకొచ్చారు. అప్పుడు నిజంగా అనుకున్నాను అనమాట, కాశీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి, పిల్గ్రిమేజ్ ప్లేస్. అంటే మంచి ఒక అంటే భక్తి ఉన్న వాళ్ళు డెఫినెట్గా అక్కడికి వెళ్ళొచ్చు. ఎవరైనా ఏం ఇన్ఫ్లుయెన్స్ అక్కర్లేదు, ఎవ్వరు అక్కర్లేదండి. అక్కడ మీకు ఒక సామాన్యుడి దగ్గర నుంచి ఒక పెద్ద ఓనర్ వరకు అందరూ సేమ్ అనమాట. అక్కడ నాకు అది ఆ పద్ధతి చాలా నచ్చింది. నిజంగా నేను చాలా టెంపుల్స్లో అమ్మో లెటర్లు పెట్టుకోవాలి, లేకపోతే వేలు కట్టాలి, 10,000 టికెట్ అయితే స్పెషల్ దర్శనం, 20,000 టికెట్ అయితే స్పెషల్ దర్శనం, ఇలా ఏమీ లేవు. మనం దాచుకున్న ఒక 1,000-1,200తో ఆడికి వెళ్ళిపోతే చాలు కాశీకి. హ్యాపీగా 100 రూపాయలు ఇస్తే మనం డైరెక్ట్ తీసుకెళ్ళిపోతాడు, ఒక 300 ఇస్తే మనం డైరెక్ట్ దర్శనం చేయిస్తారు. సో మనకి పూర్తి భక్తితో అసలు మనం ఏం స్ట్రెస్ లేకుండా ఎవరో తోసేసి గెంటేసి అలా కాకుండా మనం హ్యాపీగా మనస్ఫూర్తిగా శివుడి విగ్రహం చూసి అలా దండం పెట్టుకొని రావచ్చు అనమాట. శివుడి దర్శనం చేసుకోవచ్చు. నిజంగా అందుకే అన్నారేమో కాశీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని. నిజంగా నాకు చాలా 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 నచ్చేసింది, మా అందరికీ చాలా నచ్చింది. ఇంకా లైఫ్లో ఒకసారి వెళ్తే బాగుండు అంటారు, బట్ మేము ఒకసారి ఫిక్స్ అయ్యాం. ఎప్పుడు ఖాళీ దొరికినా ఎప్పుడు విన్నా సరే దైవ దర్శనానికి కాశీకి వెళ్ళిపోతాం. అండ్ ముఖ్యంగా నాకు చాలా చాలా నచ్చడానికి కారణం ఏంటంటే అండి, మామూలుగా అందరు అంటుంటారు కదా మన పెద్దవాళ్ళు పూర్వీకులు, మానవ సేవయే మాధవ సేవ అని. అంటే మనం మనుషులకి సేవ చేస్తే అది ఈక్వల్ టు ఒక దేవుడికి సేవ చేస్తున్నట్టే. సో నాకు ముఖ్యంగా నచ్చడానికి కారణం అదే అనమాట. అంటే అక్కడ కష్టపడడం అలవాటు చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ తోచిన ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. నాకు ఆ విషయం చాలా చాలా నచ్చింది. అలా చెప్పాను ఇందాక, ఒక చిన్నపిల్లల దగ్గర నుంచి, చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాదండి, పెద్ద పిల్లలే, వాళ్ళ దగ్గర నుంచి, ఒక ఆటో పుల్లర్ దగ్గర నుంచి, రిక్షా పుల్లర్ దగ్గర నుంచి, కొబ్బరికాయలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి, పూలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి, మనకు దర్శనం చేయించే వాళ్ళ దగ్గర నుంచి, అసలు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా పని చేస్తేనే డబ్బులు వస్తాయి. అట్ ద సేమ్ టైం చాలా ఎక్కువ కాదండి, చాలా తక్కువకే పాప అన్నీ. నేను గంగా దర్శనం చేయాలంటే కూడా ఒక అబ్బాయి వచ్చి అన్న 200 ఇవ్వండి పర్ హెడ్, మనం గంగ దగ్గరలో కూర్చోబెడతాం, 400 ఇస్తే డైరెక్ట్ బోట్లో కూర్చోబెడతాం. ఇట్లా నాకు చాలా నచ్చింది అనమాట. సో ఆ మనుషులకి మనం దేవుడికి సేవ చేసే ఆ డబ్బుల్ని ఒక 10 మంది మనుషులకి కొంచెం కొంచెం సదిరితే అందులో ఉన్న ఆనందం వేరు. నాకు అందుకని చాలా చాలా నచ్చింది. అలానే అయోధ్య, కొత్తగా మన అయోధ్య కూడా మనకి ఇప్పుడు స్టార్ట్ అయింది. అయోధ్య దర్శనం కూడా చేసుకున్నాం, అయోధ్యకి వెళ్ళాం, రాముడి దర్శనం చేసుకున్నాం. బట్ ఇంకా అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది యాక్చువల్గా. అంటే ఓపెన్ చెప్పాలంటే మనం నిజం చెప్తాం కాబట్టి ఇంకా అక్కడ ఇంకా అన్ని వసతులు రాలేదు. అంటే టికెట్ ఏం లేదు, అది మాత్రం ఫ్రీ, అది మాత్రం చాలా గ్రేట్ థింగ్. సో అక్కడ కూడా ఒక చిన్న అబ్బాయిలు వచ్చి సార్ 100 రూపీస్ ఇవ్వండి సార్, మేము బండితో తోసుకుంటూ వెళ్తాం, మీరు నడవలేరు అని చెప్తే నేను హ్యాపీగా కూర్చున్నాను. ఎందుకంటే నిజంగా కాళ్ళు అరిగిపోయాయి మావి. సో రాముడి దర్శనం కూడా, బాలరామాయణ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అదైతే ఇంకా ఇప్పుడిప్పుడే కాబట్టి దగ్గరని చూసాం. బాలరాముడు చాలా అద్భుతంగా ఉన్నాడు. అది చాలా ఒక వైబ్స్ వచ్చాయి లోపలికి వెళ్ళిన తర్వాత. అంటే ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తాం మేము, లోపలికి వెళ్తుంటే ఇంకా బయట పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఆ చప్పుడు వస్తుంది. అందుకని కొంచెం అంత ఎక్కువ డివోషనల్ ఇది కాలేదేమో, కానీ కాశీలో మాత్రం బీభత్సం అనమాట. అసలు కాశీ దర్శనం చేసుకున్నంతసేపు మాలో తెలియని వైబ్స్ మాత్రం అలా తాండవించాయి. ముఖ్యంగా ఆనందంతో, ఇప్పుడు మనం దైవ దర్శనంకి వెళ్ళినప్పుడు ఆనందంతో ఎప్పుడైతే వెళ్తామో అది డెఫినెట్గా అది సూపర్ హైప్లో ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలుసు. సో అందుకని అందరూ కాశీకి వెళ్తే మాత్రం మీరు హ్యాపీగా ఎటువంటి డౌట్లు అక్కర్లేదండి. మీరేం ముందు లెటర్లు తీసుకెళ్ళాలి, లేకపోతే లైన్లో ఉంచోవాలి, ఏం అక్కర్లేదు. మీరు హ్యాపీగా వెళ్ళిపోండి. దైవ దర్శనం అందరికీ అద్భుతంగా జరుగుతుంది. ఎంత రష్ ఉన్నా సరే అసలు మాకు తెలియలేదు అనమాట. చాలా ఈజీగా దర్శనం అయిపోయింది, చాలా ఈజీగా దగ్గర నుంచి చేసుకున్నాం. మళ్ళీ వచ్చి అన్నీ వాల్మీకి దాని దగ్గర తీసుకెళ్ళాను, వాల్మీకి గుడికి తీసుకెళ్ళాను నందినిని. సో అవన్నీ మీరు వీడియోస్ చూస్తుంటారు ముందు. ది బెస్ట్ ప్లేస్ అండి, నాకు చాలా చాలా నచ్చింది. శివుడు భక్తులు చాలామంది ఉంటారు, అంటే అందరి దేవుళ్ళు ఒకటే, బట్ నాకు కాశీ మాత్రం చాలా నచ్చింది. అండ్ ఈరోజు దీనికి ఎందుకు రిలీజ్ చేశాను అంటే యాక్చువల్గా మనం మా వినాయకుడు నిమజ్జనం జరిగింది. సో ఆ వీడియో మీకు ఒక 10-15 డేస్ నుంచి, మధ్యలో నాకు 5 డేస్ నాకు హెల్త్ బాగాలేదు, అండ్ 10-15 డేస్ నుంచి కొంచెం బిజీగా ఉన్నాం అనమాట. సో ఇప్పుడు మా వినాయకుడు నిమజ్జనం ఎలా అయిందో సరదాగా చూసేద్దాం. అండ్ ఓం నమ శివాయ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.
పుష్పరాజ్ కి జై. గణపతి బప్పా మోరియా. జై 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 వినాయక జై 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 జై. చూడు అమ్మమ్మని गणपती बाप्पा मोरया पुढच्या वर्षी लवकर या. ఏంటమ్మా ఉషా వర్షి पुढच्या वर्षी మళ్ళీ సంవత్సరం తొందరగా రమ్మంటున్నా. మరాఠీ కదా అమ్మమ్మ. సరిగ్గా మాత్రం మరాఠీ బేసికల్ గా. పుష్పరాజ్ కి జై. गणपती बाप्पा मोरया. पुढच्या वर्षी लवकर या. पुढच्या वर्षी लवकर या. पुढच्या वर्षी लवकर या. गणपती बाप्पा मोरया. సూపర్ నందిని విత్ ప్రసాదం నిమజ్జనం చేస్తుంది ఓకేనా. తను నేను చూడైతే తెల్లగా కనిపిస్తున్నా లైట్ వాళ్ళు. లైట్ నీ మొహం మీద తీసుకున్నావు కదా నందిని. నేను కూడా వస్తే నేను తెల్లగా అవుతా. శనగలు పులిహోర ప్రసాదం. పులిహోర ప్రసాదం. ఎస్ మంచిగా తింటున్నాడు దేవుడి 9 days. ఎందుకు మనం రోజు తింటాం కదా పాపం. దేవుడైనా 9 days మంచిగా చేసి పెడతారు పాపం. అన్ని ఉండ్రాలు. దండాలయ్య ఉండ్రాలయ్య జయం జయ దేవ నీ అండా దండ. నానా హలో చెల్లో గణేశుడు వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేస్తాడు. ఎస్. సో ఎస్ శ్రీవాణి కంటిన్యూగా 3 days నుంచి షూట్లో ఉండడం వల్ల ఈసారి నిమజ్జనం చూశారు కదా. నేను నందిని మాత్రమే చేసాము అద్భుతంగా. నందిని మాత్రం కిందకి వెళ్ళి రచ్చ డ్యాన్సులు గీన్సులు అంతా హడావిడి బాగా చేసింది. అంటే వినాయకుడి చవితి ఆబ్వియస్గా మేము బాగా జరుపుకుంటుంటాం. మాకు ఇష్టమైన పండుగల్లో వినాయక చవితి చాలా ఇష్టమైన పండుగ. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వారేవా విక్రమ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్.